సో ఈ మధ్య చాలా మంది ఇండియన్స్ అని స్టూడెంట్స్ అని రీసెంట్గా వచ్చారు అండ్ చాలా మందికి జాబ్స్ కూడా కొంచెం షేకీ ఉన్నాయి. అలా ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చాలా మంది అప్రోచ్ అవుతుంటారు బికాస్ దేర్ వీసాస్ ఆర్ ఎక్స్పైరింగ్ అండ్ ఆల్. బట్ వీ ఆల్వేస్ టెల్ రైట్ నౌ స్టూడెంట్గా రావటం అన్నెసరీ. ఎగ్జాక్ట్లీ. అది నువ్వు డబ్బులు ఉంటే పర్వాలేదు, దే బారో మనీ, దే సెల్ ద అసెట్స్ అండ్ ఎంటైర్ రిస్క్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. యూ నీడ్ టు గెట్ జాబ్ దేర్ ఇట్ సెల్ఫ్, గెయిన్ ద నాలెడ్జ్ అండ్ దెన్ కమ్ అండ్ ట్రై 2-3 months. ఇట్ డజంట్ వర్క్అవుట్, యూ హెవ్ టు గో బ్యాక్. లేదు ఇక్కడే ఉంటాను ఎయిదర్ వే అంటే ఇల్లీగల్గా మటుకు ఎప్పుడు ఉండకూడదు. You are susceptible to any way they can take you by force and all. Correct. Which is not to be right thing to do, go through the drama. Okay. You know. Yeah, of course. అంటే అదే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది సిచ్యువేషన్. ఐ థింక్ బెటర్ మీరు అన్నట్టు అక్కడ ఉండి జాబ్స్ వచ్చి కొంచెం సెటిల్ అయిన తర్వాత కంపెనీస్ త్రూ వచ్చి ఇది సెటిల్ ఇక్కడికి రావడమే బెటర్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వచ్చి దే ఆర్ ఇన్ ట్రబుల్ యాక్చువల్గా. అనుకున్న దానికన్నా చాలా మంది వచ్చారు అండ్ దాంట్లో మన తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు వచ్చిన వాళ్ళలో. అండ్ when they going to pay back the loans and all is a difficult thing to judge. కరెక్ట్. డిఫికల్ట్ థింగ్ టు జడ్జ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు, పార్ట్ టైం దొరకట్లేదు వాళ్ళకి. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ అప్పుల పాలయ్యారు ఇండియాలో. అండ్ హౌ దే ఆర్ మేనేజింగ్ ఫుడ్ రిలేటెడ్ ఇవన్నీ ప్రాబ్లమాటిక్ అయింది. బట్ ఇవన్నీ న్యాచురల్ పేరెంట్స్గా బ్యాక్ హోమ్ తెలీదు కదా, కొన్ని తెలిసి కొన్ని తెలియదు పాపం లేదా.